సారు మీకు అందరికీ నమస్కారం. మేము చదువుకోలేదు, నాకు ఎక్కువ అనరాదు చేయరాదు. మా తాత బిచ్చమడుకొనే బతికిండు, మా బాపు బిచ్చమడుకొనే బతికిండు. మా తాత మాకు పాటలు నేర్పిరు. ఊరుకు బతికినాము. ఈడ 4 రోజులు ఆడ 4 రోజులు ఊరికి 3 పొక్కరాలు పెట్టుకొని వండుకొని తిని ఆడ 2 రోజులు ఉండి ఇంకో ఊరికి పోయినాం. మా కులం ఏందో మాకు తెలియదు. ఓ బిచ్చగాళ్ళు అని పిలిచిండ్రు, ఆ అన్నం. గుడిసెలోళ్ళు అన్నారు, ఆ అన్నం. శార్తకాళ్ళు అన్నారు, శార్తకాలమే. బిచ్చగాలు అంటే బిచ్చగాలమే, శార్తకాలం అంటే శార్తకాలమే, గుడిసెలోళ్ళు అంటే గుడిసెలోళ్ళే. ఇట్లా ఎట్లా పిలిస్తే అట్లా ఓ అన్నం తప్ప మా కులము గిదని మేము ఎవలకు మేము చెప్పలే. మా తాతలు చెప్పలే, మాకు తండ్రులు చెప్పలే, మాకు ఎవరు చెప్పలే. నాయన మీకు క్షణార్థి, మీ పాదాన 10,000 నమస్కారం. ఊరుకు 4 రోజులు వండుకుంటా భిక్షాటన చేసుకుంటా ఆడుకునుడు వండుకునుడు తినుడు, ఇంత బోడు కచ్చుకునుడు, ఇంత కథలు చెప్పుడు, దినాల కాడ సావుల కాడ కథలు చెప్పమంటే చెప్తాం. చెప్పి తెల్లారి మళ్ళీ ఇంకో ఊరికి పోయినాం. అట్లా అయి మాకు నిలకట ఏ ఊరికాడ లేక ఇప్పుడు మాసరెడ్డి మండలము, కామారెడ్డి జిల్లా మాసరెడ్డి మండలము చుక్కాపురం గ్రామంలో ఒక 30 సంవత్సరాల నుంచి నివాసనమైనాం. ఇంత జాగలు కొనుక్కొని మనిషికో గుడిసేసుకొని ఇక్కడ సుక్కపురంలో బతుకుతున్నాం సారు. మా కులాస్తులు అందరూ ఉన్నారు, జనగామలు ఉన్నారు, దోమకొండలు ఉన్నారు, కామారెడ్లు ఉన్నారు, భవాన్పేటలు ఉన్నారు. మా కులాస్తులు అందరు ఉన్నారు. మా కొంతమందికి ఏమో బుడిగ జంగాల అని వచ్చింది. మళ్ళా